కాకరకాయ కూర చేసినప్పుడల్లా పిల్లలు అస్సలు అన్నమే తినరు కదండి. పెద్దోళ్ళకేం పెద్ద తలకాయ నొప్పి పిల్లలు తినకపోతే. కానీ ఇలా చేసి పెట్టండి, ఎంత టేస్టీ ఉందని తింటారు. ఇంట్లో గిన్నె ఖాళీ చేసేస్తారనమాట. ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ కాకరకాయలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకుని, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సో కాకరకాయలు ఎంత తీసుకుంటే అదే క్వాంటిటీ మనం ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని ఈ కాకరకాయలు దాంట్లో వేసి బాగా రబ్ చేస్తే 2 minutes బాగా ఇట్లా గట్టిగా పిండి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద బండి పెట్టుకొని ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు దాంట్లో వేసి 60% మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి తీసి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. మళ్ళీ మన స్టవ్ మీద అదే బండి పెట్టేసుకొని 2 tablespoons ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. అవి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసుకొని, అలాగే టమాటో కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes సిమ్లో పెట్టి మూత పెట్టామంటే అన్నీ బాగా మగ్గిపోతాయి. తర్వాత బెల్లం వేసేసుకొని కారం కూడా వేసుకొని ఇంకొక 2 minutes మూత పెట్టామంటే అంతే అండి, కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఇంటిల్లిపాతి తినేస్తారు.